డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన పనితీరు ఎలాగుందా? ఒక నిజాయితీ పరుడు అంటే తను ఎలాగున్నానో తనకి ఏముంది అన్న ఆశించకున్న ఉన్న ప్రభుత్వ ధనాన్ని డైరెక్ట్గా ప్రజలకి చేరే విధంగా పనిచేసే ఒక నాయకుడు ఉన్నాడు అంటే అది పవన్ కళ్యాణ్ గారేనండి. డెఫినెట్గా మనకి ఇన్ని సంవత్సరాలుగా ఉన్న మన రాజకీయ చరిత్రలో ఒక 70 సంవత్సరాలుగా రాజకీయ చరిత్రలో ఇంత వైట్ పేపర్ లాగా అంటే ఏంటి మనం ఒక రాష్ట్ర ఖజానా పరిస్థితి ఏంటి, లేకపోతే ప్రభుత్వంలోని తనకున్న శాఖలో ఉన్న ఖజానా ఎంత ఉంది, దాన్ని ఏ విధంగా వాడుతున్నానో, ఏ విధంగా ప్రతి పైసా ప్రజల దగ్గరికి చేరుకునేలాగా నేను చేస్తున్నానో అన్నది క్లియర్గా ఒక పేపర్ మీద పెట్టి, అంటే అక్కడ ఒక ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే వచ్చే ఖజానాలో అంటే మామూలుగా రాజకీయ నాయకులు చేసే పనులు ఏంటంటే ఒక పైసా వచ్చిందంటే ఒక 100 రూపాయలు వచ్చిన 100 రూపాయల్లోనే దాదాపు 90% వాళ్ళ పాకెట్లోకి వెళ్ళి ఒక 10% ప్రజలకు ఖర్చు పెడతారు. ఇదే జరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారిలో చూసేది ఏంటంటే ప్రజలు ప్రతిదీ అతను చేసే ప్రతి వరకు గమనిస్తుంది ఏంటంటే 100కి 100% కూడా ఒక్క రూపాయి కూడానో ఆయన పాకెట్లోకి కానీ లేకపోతే ప్రభుత్వం ఎక్కడైనా ఎవరైనా ఏదైనా చేయకన్నా డైరెక్ట్గా వెళ్ళేది. అందుకే ఇంత ఖచ్చితంగా జెన్యూన్గా ప్రతి పని కూడా అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చాక మీరు చూడండి, మన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా డెఫినెట్గా వర్క్ ఆ విధంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని ఫండ్స్ మనకి డైరెక్ట్గా వస్తున్నాయి. ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్కి దగ్గర దాదాపు 15,000 కోట్లు ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ దీని నిర్మాణానికి మనకి దగ్గర 10,000 కోట్లు ఇచ్చారు. అంటే ప్రతిదీ ఒకటి ఇలా చూస్తుంటే మొన్న పిఠాపురంలోని నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా పిఠాపురంలో రైల్వే బ్రిడ్జ్ చేయిస్తానని చెప్పారు. అంటే అక్కడ ఎన్నో సంవత్సరాలుగా అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ బ్రిడ్జ్ లేక ప్రాబ్లం ఎంత ఫేస్ చేస్తున్నారు, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. అలాంటి దానికి 54 కోట్ల రూపాయలని మంజూరు చేయించారు. అతని పనితనం ఆయన తలక ఇది ఒక రాజకీయ నాయకుడు కొన్ని సంవత్సరాలుగా తెలివైన రాజకీయ నాయకుడు కూడా చేయలేని ఇది ఆయన ఓన్లీ ఈ దగ్గర ఈ 9 నెలల్లోనే చేసి చూపించాడు. ఎన్నో పనులు పెండింగ్లో ఉన్న పనులు ఒక గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి లేకపోతే ఏదైతే గ్రామాలు డెవలప్ చేయడానికి వచ్చే నిధులు గ్రామానికి ఎప్పుడైనా సరే ఫండ్స్ ఎలాగొస్తాయంటే డైరెక్ట్ కేంద్రం నుంచి అలాట్ చేస్తుంది. అసలు ఆ శాఖలోనే ఉన్న మంత్రి వరకు ఏ మంత్రులకు కూడా మనకి పలానా ఈ శాఖకు సంబంధించిన మంత్రి అని తెలియదు. పవన్ కళ్యాణ్ గారు అంత పర్ఫెక్ట్గా చేస్తున్నారు కాబట్టి ఒకే టైంలో 13,000 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం అంటే సాధారణమైన పని కాదు. అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమైంది. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా అంటే ఎక్కడెక్కడ మారుమూలలో గిరిజన ప్రాంతాలలో కూడా రోడ్లు వేస్తున్నాయి. కొన్ని 75 సంవత్సరాలుగా కూడా రోడ్డు ముఖం చూడని అంటే డోలీల్లోని తీసుకెళ్తున్న పరిస్థితుల్లో ఉన్న గ్రామాలకు కూడా రోడ్లు వెళ్ళాయి. అంత నాలెడ్జ్ అంత ఇది పవన్ కళ్యాణ్కి రాజకీయంగా లేకపోవచ్చు, కానీ ప్రజల తాలూకు నాడిని పట్టుకున్నారు, ప్రజల తాలూకు కష్టాలను చూశారు. అతను చిన్నప్పటి నుండి ఆయన జీవితంలో ఎన్నో ఇలాంటివన్నీ చూసి ఒక మనిషిగా మానవత్వం ఉన్న మనిషిగా ఒక ప్రజలకు ఏదో చేయాలన్న ఆలోచన ఒక రాజకీయ నాయకుడి చేతిలో పవర్ వచ్చిన తర్వాత డెఫినెట్గా చేయగలరు. అది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు గ్రామాల్లోని నీటి సరఫరా అంటే మనకి కేంద్రం నుంచి వస్తాయి నీటికి సంబంధించిన పనులు, ఏవైనా పైప్ లైన్లు కానీ ఇవి కానీ చేసే పనులు అవన్నీ కూడా ఇప్పుడు ప్రతి గ్రామానికి కూడా నీటి ప్రాబ్లం లేకుండా నీటిలు కానీ రోడ్లు కానీ లేకపోతే పాఠశాలలు కానీ ప్రతిదీ కూడా ఉన్నాం. ఆ విధంగా అతను ఇది అవ్వడానికి ఏంటంటే అతనికి నాలెడ్జ్ ఉండొచ్చు, అంటే అతనికి ఇలా చేయాలన్న ఇది కరెక్ట్గా అంత పర్ఫెక్ట్. అందుకే ఒక ఐఏఎస్ ఆఫీసర్ పర్ఫెక్ట్గా కేరళలోని టాప్ అవార్డ్స్ కూడా తీసుకున్న చైతన్య కృష్ణ గారిని తీసుకొచ్చి అతను పక్కన పెట్టి మరి పెద్ద అంటే అతను ఇలాగ మంత్రి అవగానే లేకపోతే డిప్యూటీ సీఎంగా అవగానే అతనికి వెంటనే ఇలా చేయాలని దాని మీద
ప్రతి పాయింట్ మీద క్షుణ్ణంగా ఆలోచించారు, ప్రతి పాయింట్ మీద క్షుణ్ణంగా చదువుకున్నారు. అసలు ఏంటి ఇది, ఏంటి ఈ శాఖలో నేను చేయవలసిన వర్కులకి ఏ విధంగా దాని మీద పట్టు తెచ్చుకున్నారు. ఖచ్చితంగా ఈ శాఖలో ఇన్ని ప్రాబ్లమ్స్, ఇన్ని అక్రమాలు జరిగాయి. లాస్ట్ ప్రభుత్వంలోని పూర్తిగా ఈ శాఖకు సంబంధించిన ఏదైతే ఫండ్ ఉందో, ఏదైతే ఖజానా ఉందో, దాన్ని పూర్తిగా డైవర్ట్ చేసి వేరే వాళ్ళ సొంత లాభాలకు వాడుకున్నారు. అదేవిధంగా గ్రామాభివృద్ధి కోసం వచ్చే మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా దోచుకున్నాడు అవన్నీ క్లియర్గా క్షుణ్ణంగా చూసుకొని ఇప్పుడు ఒక్క ఫండ్ అంటే ఒక ఖజానా లేకన్నా కూడా గ్రామాన్ని అభివృద్ధి చేసే పదంలోని, అలాగే రాష్ట్రానికి సంబంధించిన ఎన్నో పనులు, అంటే ఆయన శాఖ కాకపోయినా కొన్ని శాఖల్లో ఉన్న పనులు కూడా ఈయన ఏ విధంగా చేయించాలన్నంత నాలెడ్జ్ కూడా ఓన్లీ ఆయనకి పట్టేలాగంటే ప్రతిదీ తెలుసుకున్నారు, క్షుణ్ణంగా తెలుసుకుని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిని కాదు, స్టేట్ మొత్తం మీద అనే కాదు, ఇండియా మొత్తం మీద కూడా పవన్ కళ్యాణ్ గారి పనితనాన్ని, ఆయన చేసే ఒక అభివృద్ధిని, ఆంధ్ర రాష్ట్రంలో గ్రామాభివృద్ధిని డెఫినెట్గా ఇండియా మొత్తం చెప్పుకుంటున్నారంటే ఖచ్చితంగా ఆయన తాలూకా ఆ విలువలు ఏం లేదు. చిన్నప్పటి నుండి మనం ఎలాగ పెరుగుతాము, ఏ విధంగా పరిస్థితుల్లో పెరుగుతాం, దాన్ని బట్టే రిజల్ట్ ఉంటుందండి. ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్నగారు ఒక పద్ధతిగా పెంచారు. ఆయన చిన్నప్పటి నుండి ఆయన సమాజంలో చూస్తున్న ప్రతి కష్టాలు, ప్రజలు అనుభవిస్తున్న బాధలు ఇవన్నీ చూసి పెరిగి ఈరోజు దాన్ని అవలంబిస్తున్నారు, దాన్ని చూపిస్తున్నారు, పనిలో చూపిస్తున్నారు. చిన్నప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి పెరుగుతున్న వాతావరణం ఏంటి, వాళ్ళ నాన్నగారి వాతావరణం ఏంటి, ఆ రాజారెడ్డి గారి వాతావరణం ఏంటి, ఆ పద్ధతిలో వాళ్ళు పెరిగితే రేపు పొద్దున్న రాష్ట్రాన్ని ఎంత చెడు జరుగుతుందో ఎగ్జాంపుల్ ఆయనని తీసుకోవచ్చు. ఒక పద్ధతిగా దీనిగా ఒక ప్రజల్ని క్షుణ్ణంగా పరీక్షించి ఒక ప్రజల తాలూకా బాగోగుల్ని ఏ విధంగా మనం మార్చొచ్చు, ఏ విధంగా వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఇవ్వచ్చు అన్న ఆలోచన చిన్నప్పటి నుంచి ఆయనకి మొక్కగా ఉన్నప్పుడే నాటుకుపోయింది దాని బుర్రలో ఏదో చేయాలని. ఈరోజు అవకాశం దొరికింది. ఆయన డిప్యూటీ సీఎంగా ఉండి కూడా ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏదో చేద్దామన్న ఆలోచనతో పనిచేస్తున్నారు. ప్రతిదీ మెట్టు ఎదుగుతున్నారు. రాజకీయ అనుభవం లేదు, రాజకీయంలోని ఏంటి ఇది లేదన్న ప్రతి ఒక్కరు నోళ్ళు మూయిస్తున్నారు. ఆయనకి ఏం తెలుసు, ఆయన 2 స్థానాల్లో ఓడిపోయారు, ఆయనకి ఏం తెలుసు, ఆయనకి ఏం రాజకీయం తెలుసు అన్న అతను 21 స్థానాలు గెలిపించి 2 ఎంపీ స్థానాలు గెలిపించి మొత్తం దేశమే 100% స్ట్రైక్ రేట్ ఇచ్చి దేశమే ఆయన దుక్కు చూసేలా చేశారు. ఈయన ఖచ్చితంగా ఇంకొక 2 సంవత్సరం ఆగండి, డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశం మొత్తం ఈయన శాఖ చేసే పనుల వైపు ఖచ్చితంగా చూస్తుంది. ఎందుకంటే ఈయన అంటే ఒక పని చెయ్యాలన్నా, ఒక ప్రజలకు ఏదో చెయ్యాలన్న ఆలోచన ఆయనకి ఇప్పుడు కాదు. ఆయన పైసా కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి, ఎవరైనా గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చిన పైసా వస్తే ఖర్చు పెట్టేసి ఇచ్చేస్తారు, ఆ అమౌంట్ ఇచ్చేస్తారు. అది కూడా చేసిన వాళ్ళు లేరు ఈ కాలం రాజకీయ నాయకులలో. మనకు ఎంత వస్తుంది ఏంటని నాలెడ్జ్. కానీ ఈయన రాజకీయంగా ఒక పొజిషను, ఒక పవర్ ఈయన చేతిలో లేనప్పుడే ఈయన కొన్ని కోట్ల రూపాయలు ప్రజలకు దానం చేశారు. అంతెందుకు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా దగ్గర 6 కోట్ల రూపాయలు మొన్న ఇది విపత్తు వస్తే ఆంధ్రప్రదేశ్కి అప్పుడు ఇచ్చారు. ఎన్నో కౌలు రైతులకి ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇచ్చారు. ప్రతిదానికి ఏది జరిగినా సరే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంటుంది. పవర్ చేతిలో ఉన్నా సరే, ఖజానా ఉన్నా సరే, ఆ ఖజానాలో ఖాళీ అయిపోయింది. కొన్ని గ్రామాలకి అవసరం, కొన్ని స్కూళ్ళు కట్టించాలన్నప్పుడు ఆయన సొంత నిధులు ఇస్తున్నాడు. అలాంటి నాయకుడు ఇంతవరకు ఎప్పుడైనా పాకెట్లో నుంచి డబ్బులు తీసి ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఇంతవరకు మొత్తం నాకు తెలిసి దేశ చరిత్రలోనే ఇలాంటి పర్సన్ నేను ఒక్కడేనండి. ఇంతవరకు ఎవరిని చూసుండం, ఎవరిని ఒక పదవిలో ఉంటూ, పవర్లో ఉంటూ, ఒక డిప్యూటీ సీఎంగా ఉంటూ ప్రజల తాలూకా ఏదైతే గవర్నమెంట్ ఖజానా ఉంటుండగా ఈయన సొంత నిధులు ఇచ్చి మరి పనిచేస్తున్నాడు చూడండి. అంటే అంతే, ప్రజలంటే పిచ్చి, ప్రజల కోసం ఏదో చేయాలన్న ఒక దాహంతో పనిచేస్తున్న వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇంకొక 2 సంవత్సరంలో ఖచ్చితంగా భారీ ఎత్తున డెవలప్మెంట్ ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా చేసి చూపిస్తారని నాకు డెఫినెట్గా అందులో సందేహం లేదండి.